బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సాగర్ "ఎందుకు నర్మదా ఇంత బాధపడుతున్నావు? ఏం జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం "మా నాన్న నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అని బాధగా లేడు. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కదా నేను. ఇలాంటి రైస్ మిల్లులో ఉన్న వాడిని పెళ్లి చేసుకున్నానే" అని చెప్పేసైతే మా నాన్న అదే ఎక్కువ బాధపడుతున్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం ఏ తండ్రైనా సరే తన కూతురికి మంచి ఆస్తిపరుడిని, మంచి వాడిని చెయ్యాలి అనుకుంటాడు. అలాగే మా నాన్న కూడా అలాగనే ఆశపడ్డాడు. కానీ నేనేమో ఇలా చేసుకున్నాను కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ మాత్రం నర్మద వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం అవును ఏ తండ్రి అయినా తన కూతురికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే ఆలోచిస్తాడు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా! అందుకే మా నాన్నకి అంత ఎక్కువ బాధగా ఉంది. నేను ప్రేమ పెళ్లి చేసుకున్నాను అన్న బాధ లేదు కానీ తనకి ఈ బాధ మాత్రమే ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ మాత్రం "అదేంటి నర్మదా ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు? నేను నీకు పెళ్ళికి ముందే నేను ఇలా ఇక్కడ రైస్ మిల్‌లో పనిచేస్తాను అన్న విషయం నీకు తెలుసు కదా! మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం "లేదు నువ్వు నాకు ముందు మాట ఇచ్చావు కదా! రైస్ మిల్‌లో పని చేయకుండా తర్వాత వేరే జాబ్ ఏదైనా చూసుకుంటాను అని. ఇప్పుడేమో నువ్వు ఇంకా రైస్ మిల్‌లోనే పని చేసుకుంటూ ఇలా ఉంటే ఎవరికి నేను ఏమని చెప్పుకోను? నా ఆఫీస్‌లో ఉన్న వాళ్ళందరూ అడుగుతుంటే నా భర్త రైస్ మిల్‌లో పనిచేస్తున్నాడు అని చెప్పడానికి నాకు ఎంత సిగ్గుగా ఉంటుంది చెప్పు సాగర్ అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం అవును నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నువ్వేమో రైస్ మిల్‌లో పనిచేస్తున్నావు అనంటే ఎవరైనా వినుకోవడానికి ఎలా ఉంటుంది చెప్పు? మా నాన్న కూడా అదే బాధపడుతున్నాడే తప్ప మా నాన్నకి నా మీద ఎటువంటి కోపం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే పక్కకు వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.